ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నగరంలోని కోటిలింగాలపేటలో వెంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి శ్రీ భువనేశ్వరి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో గల శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి వెల్లడించారు. తొలుత స్వామివారి కళ్యాణ మహోత్సవ వివరాలతో కూడిన పోస్టర్ను భక్తుల సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 23వ తేదీ ఆదివారం ఉదయం 7:30 గంటలకు స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానం, పెండ్లి కుమార్తెను చేయడం, గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరిహరణ జరుగుతాయని తెలియజేశారు. నేను కోటిలింగేశ్వర స్వామి కార్యనిర్వహణాధికారిగా వచ్చి 5 నెలలు అయ్యింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 23 నుండి 27 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 23న మనకి స్వామివారి కళ్యాణం అండి. 23 ఉదయం 7:30 గణపతి పూజతో ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. అలాగే 24, 25న స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 12:45 నుండి భక్తులకు సర్వదర్శనం అనేది ప్రారంభిస్తున్నామండి. మధ్యాహ్నం 2:35 నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుంది. ఉత్సవాలకి అరౌండ్ ఒక 20,000 మెంబర్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శివరాత్రి సందర్భంగా శ్రీ అమ్మవారికి విశేషంగా అభిషేకం, కుంకుమ పూజలు, అనంతరము సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2:30 నుండి శ్రీ స్వామివారి రథోత్సవం వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవము సమాజ కోటిలింగాలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు, రథోత్సవం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం. మనకి 2:35 నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాజ్ యూజువల్గా మనకి ఇలాగా మన సాయి హాస్పిటల్ నుంచి అలా తిరిగి మళ్ళీ కోట్లింగాల గట్టుకు వస్తుంది. టెంపరీ యార్డ్ నుంచి టెంపరీ యార్డ్, రెడ్లిపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యాపురం మీదుగా మళ్ళీ మనకు కోట్లింగాల గుడికి చేరుకుంటుంది.